మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక సమర్పించింది. దర్యాప్తులో బయటపడిన అంశాలతో 2 రోజుల క్రితం సీల్డ్ కవర్లో సర్వోన్నత న్యాయస్థానానికి నివేదిక ఇచ్చింది. వివిధ కోర్టుల్లో నిందితులు వేసిన పిటిషన్ల వివరాలు, విచారణ పురోగతిని సిట్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. దర్యాప్తుకు నిందితులు కల్పిస్తున్న అడ్డంకులు, సాక్షులకు నిందితుల బెదిరింపులను కూడా నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ లో అందిస్తారు. వర్మ, తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక అందించింది. 2 రోజుల క్రితం సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు ఈ నివేదికను సిట్ అధికారులు అందించినట్లుగా కూడా సమాచారం ఉంది. ఇందులో ప్రధానంగా కేసు దర్యాప్తు పురోగతి, ఇప్పటి వరకు ఈ దర్యాప్తులో తేలిన విషయాలతో మొత్తం సమగ్రంగా ఒక నివేదిక సమర్పించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే 4 నెలల క్రితం సుప్రీంకోర్టు దర్యాప్తు ఏదైతే కేంద్ర సిబిఐ ఆధ్వర్యంలో మొత్తం 5 మంది అధికారుల కమిటీతో సిట్ సుప్రీంకోర్టు వేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా కేసుకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు నివేదికను సుప్రీంకోర్టుకు ఇవ్వాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో క్రింది కోర్టులలో ఈ విచారణ అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా పొందుపరిచి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే క్రింది స్థాయి అంటే తిరుపతి కోర్టు గారి నుంచి హైకోర్టు వరకు కూడా నిందితులు దాఖలు చేసిన పిటిషన్లు, బెయిల్కు సంబంధించిన పిటిషన్లు, వాటిపైన జరుగుతున్న విచారణ, దానిపైన పురోగతి, ఇలా ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా ఈ నివేదికలో పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే తిరుపతి ఏదైతే లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం పైన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ నివేదికలో ఏం పొందుపరిచారన్నది కూడా ఆసక్తిని లేపుతోంది. ఇక దీనికి సంబంధించి కూడా కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ఇప్పటికే ఏదైతే బోలే బాబా డైరీతో పాటు వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ సంబంధించిన డైరెక్టర్లను కూడా అరెస్టు చేయడం జరిగింది. గత 4 నెలలుగా కూడా వాళ్ళంతా రిమాండ్ ఖైదీలుగానే ఉన్నారు. అయితే దాదాపు దీనికి సంబంధించి కూడా 3 నెలలు కూడా పూర్తి అయిపోయి 4వ నెల కూడా రావడంతో తమకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కూడా నిందితులంతా కూడా హైకోర్టులో పిటిషన్లు అయితే వేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కోర్టులో వాయిదాల్లో ఆ పిటిషన్ సంబంధించి కూడా వాయిదాలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నివేదికను సుప్రీంకోర్టు కూడా అధికారులు అందజేశారు. ఇక ఏదైతే బెయిల్ పిటిషన్ సందర్భంగా సిట్ అధికారులు ఏపీ హైకోర్టుకు సంచలన విషయాలు కూడా వాళ్ళు కూడా ఒక పిటిషన్ తమ నివేదికలో చెప్పడం కూడా జరిగింది. పూర్తిగా ఏదైతే బోలే బాబా డైరీ ఆధ్వర్యంలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిందని, అసలు దాంట్లో నెయ్యే వాడలేదని, పూర్తిగా పామ్ ఆయిల్ లో కెమికల్స్ కలిపి ఈ నెయ్యి సరఫరా చేశారని కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం కూడా సంచలనం రేపింది. అలాగే కేవలం టీటీడీ అంటే తిరుమల సరఫరానే కాదు, ఏపీలోని మిగతా ఆలయాలు, శ్రీశైలం గాని, ఇతర శ్రీకాళహస్తి గాని, ఇలా ప్రముఖ ఆలయాలకు కూడా ఈ విధంగా బోలే బాబా డైరీ పరోక్షంగా ఈ విధంగా కల్తీ నెయ్యి సరఫరా చేసిన, అంటే ఇతర డైరీల ద్వారా సరఫరా చేసిందని చెప్పి కూడా వాళ్ళు ఒక నివేదికనైతే రాష్ట్ర హైకోర్టు కూడా ఇవ్వడం కూడా సంచలనం రేపిందని చెప్పొచ్చు. అలాగే టీటీడీ నుంచి నిందితులు దాదాపు 240 కోట్ల వరకు లబ్ధి పొందారని కూడా సిట్ ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ మొత్తం ఈ దర్యాప్తుకు సంబంధించిన అంశాలన్నీ కూడా పొందుపరిచి సమగ్రంగా నివేదిక ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా నెక్స్ట్ వీక్ గా ఈ నిందితులకు సంబంధించి బెయిల్ పిటిషన్ల పైన కోర్టు మరొక 4-5 రోజుల్లో దీనిపైన ఒక తుది తీర్పు అయితే ఇవ్వనుంది. బెయిల్ ఇస్తారా లేదన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే బెయిల్ ఇవ్వకూడదని సిట్ ఇప్పటికే అబ్జెక్షన్ చేస్తోంది. ఎందుకంటే డైరెక్టర్లు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు బెయిల్ ఇవ్వకూడదని చెప్పి సిట్ చెప్తోంది. ఈ విషయాలన్నీ కూడా ఈ నివేదికలో సుప్రీంకోర్టుకు సమర్పించడం కూడా జరిగింది. సోని, ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వర్మ.